కమలనాథుడు ఈటలే. త్వరలో బీజేపీ ప్రకటన. బీజేపీ జాతీయ నాయకత్వం ఈటల వైపే మొగ్గు. ఉద్యమ నేపథ్యమే కలిసొచ్చిన అంశం. వివాదరహితుడిగా గుర్తింపు. మృదు స్వభావిగా అందరి మన్ననలు. జాతీయ అంశాల మీద అవగాహన ఉన్న నాయకుడు. అందరినీ కలుపుకుపోయే స్వభావం. విద్యార్థి, నిరుద్యోగులతో ఈటలకు సత్సంబంధాలు. ఉద్యమకారులు గౌరవించే నాయకుడు. అన్ని వర్గాలలో అభిమానులున్నారు. కులాలకు అతీతంగా అభిమానించేవారున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఉత్తరాదిన గడ్డు పరిస్థితులు, దక్షిణాదిన సార్వజనీన సమస్యలు. కేవలం హిందుత్వ ఎజెండాతో బయటపడే అవకాశం లేదు. కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను ఏకకాలంలో ఎదుర్కోవడం ఇతర నాయకుల వల్ల కాదు. ఈటెల సమకాలీన అంశాలపై లోతైన విశ్లేషణ చేయగల నాయకుడు. మీడియా కూడా ఈటెలపై ఫోకస్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లే. ఎప్పుడు ఈటెల పేరు ప్రకటిస్తారా అన్నదే మిగిలి ఉంది. గత కొంతకాలంగా పార్టీలో తీవ్ర తర్జనభర్జనల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈటెల పేరును ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష విషయంలో ఈసారి తీవ్రమైన పోటీ ఎదురైంది. 2019 ఎన్నికల దాకా పెద్దగా బీజేపీ అధ్యక్ష పదవికి తెలంగాణలో అంత ప్రాధాన్యత లేదు. కానీ 2023 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ అధ్యక్ష పదవి అన్నది రాజకీయంగా ఒక గొప్ప అవకాశంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడ్డమే అందుకు కారణం. పైగా కేంద్రంలో బీజేపీ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రి మోడీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే బలమైన నాయకుడిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎంతో శక్తివంతమైన పార్టీగా అవతరించింది. ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. సుమారు 14 కోట్ల మంది కార్యకర్తలున్న ఏకైక పార్టీగా రికార్డులు సృష్టించింది. అలాంటి పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా భవిష్యత్తులో తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఈసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన ముఖ్య నేతలందరూ ఈ పదవికి పోటీ పడ్డారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ప్రయత్నం చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగానే కృషి చేశారు. ఎంపీ డీకే అరుణ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. అయితే బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం ఈటెల వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈటెల కొత్త వ్యక్తి అనే ప్రచారాన్ని కూడా కొంతమంది నేతలు ఉధృతంగా ప్రచారం చేశారు. దాంతో ఈ విషయం జాతీయ స్థాయి నేతలకు చేరింది. ఈ ప్రచారానికి చెక్ పెట్టేలా కేంద్ర నాయకత్వం కూడా స్పష్టతనిచ్చి అందరి నోళ్లు మూయించింది. ఈటెల రాజేందర్ కొత్త బీజేపీ నాయకుడు కాదని ప్రకటించింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రకటించడంతో అందరి దృష్టి ఈటెల వైపు మళ్లింది. ఈటెలే ఈసారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడన్న సంకేతాలు పంపినట్లయింది. ప్రయత్నాలు చేసేవారు కూడా విరమించుకోవచ్చన్న పరోక్ష సంకేతాలు చేసినట్లయింది. దాంతో అందరిలోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి ఈటెల విషయంలో ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారా అన్న చర్చ కొందరు చేస్తుంటే, ఈటెలే కాబోయే బీజేపీ అధ్యక్షుడని తేల్చి చెప్పేందుకే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారన్నది అర్థమైంది. అయితే ఇక్కడ కూడా ఈటెల రాజేందర్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంకా ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తూనే ఉన్నారు. అధిష్టానం ఈటెలను ఖరారు చేసినట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. గతంలో 2 సార్లు ఎంపీగా ఎన్నికైన అరవింద్ మంత్రి పదవి ఆశించారు. కానీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని ఆ పదవి వరించింది. కనీసం అధ్యక్ష పదవి అయినా దక్కుతోందనుకున్నారు. సంకేతాలు మరోలా ఉన్నాయి. బండి సంజయ్ కంటే ముందు బీజేపీ అధ్యక్ష పదవి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేరు ప్రముఖంగా వినిపించింది. అప్పటికి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా కూడా లేరు. అయినా అప్పటి అధిష్టానం రఘునందన్ రావు పేరు పరిగణలోనికి తీసుకున్నట్లు అప్పట్లో పెద్దగా వార్తలొచ్చాయి. ఇక రఘునందన్ పేరు ప్రకటించడమే తరువాయి అన్నంతగా 2020లో ప్రచారం జరిగింది. అప్పటికే కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ పేరు ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బండి సంజయ్ ఏమిటి, బీజేపీ అధ్యక్షుడేమిటి అన్న చర్చ జోరుగా సాగింది. నవ్విన నాపచేనే పండుతుందన్నట్లు బండి సంజయ్ ఎంతో సమర్థుడని తేలింది. ఆయన హయాంలో బీజేపీ తెలంగాణలో బలపడింది. ఈసారైనా అవకాశం వస్తుందని రఘునందన్ మరోసారి ఆశించారు. ఈసారి కూడా ఆయనకు ఆ పదవి దక్కదన్న సంకేతాలు అందిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఈటెల రాజేందర్కు ఆ పదవి ఖరారవుతుందని తెలిసిన తర్వాత ఆయన ప్రయత్నం చేయడం కూడా మానుకున్నారని సమాచారం. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన నేత ఈటెల. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు ఈటెల. తెలంగాణ సమాజ చైతన్యం కోసం పాటుపడిన నాయకుడు ఈటెల. తెలంగాణ ఆలోచనాపరుడు ఈటెల. వివేకవంతమైన, విజ్ఞానవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణం జరగాలని బలంగా కోరుకున్న నాయకుడు ఈటెల. విద్యార్థి దశ నుంచే తెలంగాణ సమాజ వికాసం కోసం పాటుపడిన నాయకుడు ఈటెల. తెలంగాణ అంటే ఈటెలకు వల్లమాలిన అభిమానం. తెలంగాణలో ఉన్న అసమానతలు చూసి విద్యార్థి దశలోనే ఉద్యమాలు, రాజకీయాల వైపు అడుగులు వేశాడు. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేశాడు. తెలంగాణ ఉద్యమకారులను ఎంతోమందిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకున్నాడు. ఉద్యమ సమయంలో పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్న వారిని రక్షించాడు. వారికి అండగా నిలిచాడు. కోర్టు కేసుల కోసం కొన్ని లక్షలు ఖర్చు చేశాడు. కష్టపడి సంపాదించిన ఆస్తులను కూడా అమ్మి ఉద్యమకారులను కాపాడుకున్నాడు.
ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ఎంతోమంది నాయకులు ఈటెల రాజేందర్ తీర్చిదిద్దిన వాళ్లే. అందుకే ఈటెల రాజేందర్ అజాతశత్రువు. ఆయనను ఏ పార్టీ నాయకులైనా గౌరవిస్తారు. ఈటెలను పల్లెత్తు మాట అనాలంటే ఏ పార్టీ నాయకులు ధైర్యం చేయలేరు. ఎందుకంటే ఆకాశమంత ఎత్తైన ఉద్యమ ప్రస్థానం రాజేందర్ది. అందుకే ఆయనంటే తెలంగాణ సమాజానికి గౌరవం. 14 ఏళ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎక్కడో లోపం జరుగుతోంది. పార్టీ నిర్మాణం కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోందని మొదట గ్రహించిన నాయకుడు ఈటెల. అందుకు బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత గులాబీ జెండాకు నేను కూడా ఓనర్నే అని ప్రకటించిన ధైర్యవంతుడు ఈటెల. ఈ మాటలు కేసీఆర్కు నచ్చలేదు. ఎన్నటికైనా ఈటెల నుంచి ప్రశ్నను వినాల్సి వస్తుందని కేసీఆర్ భయపడ్డాడు. తెలంగాణ సమాజ జాగృతిలో ఎక్కడో లోపం జరుగుతోందని గ్రహించిన ఈటెల పరిగె ఏరుకుంటే ప్రగతి కాదనడం కేసీఆర్కి అస్సలు మింగుడు పడలేదు. ఎక్కడ లోపం జరుగుతోందో తెలుసుకుని సరిదిద్దాల్సిన సమయంలో, ఈటెల నుంచి సూచనలు సలహాలు తీసుకోవాల్సిన తరుణంలో ఈటెలను పార్టీ నుంచి తరిమేయాలని చూశారు. ఈటెల మీద నిందలు మోపారు, పార్టీ నుంచి గెంటేశారు. ఒక ఉద్యమకారుడికి, తెలంగాణ త్యాగధనుడు ఈటెలకు జరిగిన పరాభవం తెలంగాణ సమాజమే మెచ్చలేదు. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించలేదు. కేసీఆర్ అహం ఆనాడే అణచాలని తెలంగాణ సమాజం నిర్ణయించింది. తెలంగాణ ఆయనను మళ్లీ గెలిపించుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెలను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంది. బీఆర్ఎస్ నిందలు నీటి రాతలని తెలంగాణ ప్రజలకు తెలుసు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని కేసీఆర్ చూశారు. ఆస్తులను ఆగం చేయాలని చూశాడు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న ఈటెల స్థానాన్ని కదిలించలేకపోయారు. ఈటెల రాజేందర్ ఓడిపోవచ్చు, కానీ ఆయన నాయకుడిగా ఎప్పుడూ ఓడిపోడు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచాడు. ఈటెల ప్రస్థానం మళ్లీ మొదలైంది. ఇక్కడి నుంచి మళ్లీ విజయాల ప్రస్థానం పరుగందుకుంది. బీఆర్ఎస్లో ఉంటే జీవితంలో ఆ పార్టీకి అధ్యక్షుడయ్యే అవకాశం వచ్చేది కాదు. ఆ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం లేదు. కానీ జాతీయ పార్టీ బీజేపీలో ఈటెల లాంటి ఎంతోమంది నాయకులు కాగలరు. ఆ పార్టీని ఏలగలరు. ఆ అదృష్టం ఇప్పుడు ఈటెలను వరించనుంది. భవిష్యత్తులో తెలంగాణ సీఎం కూడా అయ్యేందుకు మార్గం పడనుంది.